నంద్యాలలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సురేష్ పై కత్తులతో తెగబడ్డారు. కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు టీడీపీ గూండాలు. అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డుపడుతున్నాడని దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తను మాజీ ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి పరామర్శించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడులకు పాల్పడిన వారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు చక్రపాణిరెడ్డి. నేను ఇంటి దగ్గర నుంచి ఏలూరు మరింపేట డాక్టర్ దగ్గరికి కాళ్ళు ప్రాబ్లం ఉంటే చూపించడానికి వచ్చాను. అక్కడ నుంచి 7:20కి నేను రిటర్న్ బయలుదేరి పోతుండగా ఏలూరు చెరుకట్ట దగ్గర నూకల్ సూర్యస్వామి గూడెం దగ్గర నా పైన బండి స్టార్ట్ చేసి కారం కన్నులో కొట్టి నా మీద దాడి చేయడం జరిగింది సార్. చేశారు సార్. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు చేసినారు, ఇట్లా ఈ సైడ్ సార్ మా ఊరు వాళ్ళే సార్. ఇది రాజకీయ కష్టాలని మేము ఎస్సీపీ తరఫున బాగా ఇది చేస్తుంటాము. దాని వలన వాళ్ళు మా మీద కక్ష రాజకీయం అనేది ఇస్తున్నారు. గతంలో 2-3 నెలల నుంచి కూడా మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మా అన్న పైన కూడా బయలువరి కేసు కట్టిస్తూ నా పైన కూడా గతంలో బయలువరి కేసు కట్టించినారు. మా బ్రదర్ మీద కట్టించినారు. అదంతా రాజకీయ కక్షపరంగానే చేపిస్తున్నారు అనుకుంటున్నాం సార్. సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట దాటిన తర్వాత కళ్ళల్లో కారంపొడి చల్లి 3-4 వ్యక్తులు కారంపొడి చల్లి దానిపై దాడి చేయడం, కత్తితో దాడి చేయడం జరిగింది. తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే తరచూ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా. ఎందుకంటే ఎవరు అడ్డొచ్చినా మీరేమైనా చేయండి నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రామంలో మాకు సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాపులు గ్రామంలో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలాసార్లు అడ్డుకున్నప్పుడు అది కలెక్టర్ వరకు కూడా పోయినాయి. కలెక్టరు, ఎక్సైజ్ శాఖ, అందరికీ పోలీస్ శాఖ వరకు కూడా వీడియోల ద్వారా వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానాన్ని దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి మిగుడు పడడం లేదు. ఈ అబ్బాయి వాళ్ళ అన్న కూడా విపరీతంగా ఇలాంటివి అడ్డుకోవడం, గ్రామాలలో ఎదిరిస్తూ ఉంటే ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే మేము గట్టిగా ఎదుర్కొంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిపైన మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ యాప్ ద్వారా ఎవరైతే ఏ నాయకుడైతే ఇలాంటి దుర్మార్గాలు ఆ నాయకులను చూసుకొని బెదిరిస్తా ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది.